ఒక మాజీ మొసాద్ ఏజెంట్ ఒక ఇంగ్లీష్ న్యూస్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఎలా వాళ్ళు హిజ్బుల్లాకి అమ్మినటువంటి ఈ పేజర్స్ వాకీ టాకర్ బాంబ్స్ 10 years బ్యాక్ అప్పుడు అమ్మేవని అతను చెప్తున్నాడు. అతను ఫేస్ రివీల్ చేయలేదు, నేమ్ రివీల్ చేయలేదు వాళ్ళు. బట్ ఎలా హ్యాండిల్ చేశారు, ఎలా దాన్ని ఎగ్జిక్యూట్ చేశారు అనేటువంటిది చాలా షాకింగ్ విషయాలు నేను విన్నాను. ఆన్ అండ్ ఆఫ్ మధ్యలో విన్నాను. చాలా షాకింగ్ అనిపించింది. ఎలా సాధ్యం అసలు మొసాద్కి ఈవెన్ అమెరికా రష్యా దగ్గర కూడా లేనంత ఆ నిఘా వ్యవస్థ. మీరు ఇజ్రాయెల్లో చదువుకొని వచ్చారు కాబట్టి ఇంకెక్కువ ఐడియా ఉంటుంది మీకు. హౌ డు దే ఎగ్జిక్యూట్? ముఖ్యంగా నేషనలిస్ట్ హబ్ ప్రేక్షకులకి నా నమస్తే. నా పేరు డాక్టర్ రమేష్ కన్నెగంటి. నేను ఇజ్రాయెల్లో 3 years సెక్యూరిటీ స్టడీస్ చదువుకొని వచ్చాను. మన జాతీయ భద్రతా సలహాదారు ఇప్పుడు అంతకు ముందల వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ డైరెక్టర్గా పనిచేసిన శ్రీ అజిత్ దోవల్ గారి దగ్గర కూడా నేను పనిచేయడం జరిగింది. ఐ హ్యావ్ డన్ మై థరూ రీసెర్చ్ అండ్ అండర్స్టూడ్ హౌ ఇజ్రాయలీ స్పై ఇంటెలిజెన్స్ అండ్ మొసాద్ ఆపరేషన్స్, how they execute, how they plan, prepare, perspire and also persevere. Plan, prepare, perspire and persevere, and with perseverance పట్టుదలతో వాళ్ళు ఏ విధంగా విజయాలు సాధిస్తారు. నాట్ ఓన్లీ ఇన్ ద మిడిల్ ఈస్ట్ బట్ ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ ఓవర్ట్ ఆపరేషన్స్, కోవర్ట్ ఆపరేషన్స్, 2 ఆపరేషన్స్ ఉంటాయి. ఓవర్ట్గా బయటికి కనపడేవి కొన్ని, కోవర్ట్గా అండర్ కవర్ జరిగేవి ఎక్కువ ఉంటాయి. స్పై, ఎస్పనాయేజ్ ఆర్ ఇంటెల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాజ్యానికి సంబంధించిన ప్రజలు, ప్రదేశము, ప్రభుత్వము, సార్వభౌమాధికారము, ఈ 4 కలిపితే రాజ్యం ఏర్పడుతుంది. రాజ్యం యొక్క లక్ష్యాలను ఛేదించడానికి ముఖ్యంగా ఇజ్రాయెల్కి ఉన్న ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్తో పాటు అతి ముఖ్యమైన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ప్రపంచవ్యాప్తంగా పేరున్నది మొసాద్. ముఖ్యంగా రీసెంట్గా జరిగిన హెజ్బుల్లా, హమాస్, హౌతీ రెబల్స్, ఈ 3 చూసుకున్నప్పుడు, హమాస్ కానీ, హిజ్బుల్లా కానీ, హౌతీ రెబల్స్ కానీ, ఈ 3 చూసుకున్నప్పుడు ముఖ్యంగా హౌతీ రెబల్స్, హమాస్ విషయంలో కానీ, హౌతీ రెబల్స్ కానీ, హెజ్బుల్లా కానీ, మరి ముఖ్యంగా చెప్పాలంటే లెబనాన్ విషయంలో హెజ్బుల్లా, అంటే ఇరాన్కి సంబంధించిన ప్రాక్సీ లెబనాన్లో హెజ్బుల్లా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఏదైతే పనిచేస్తుందో దాంట్లో ఉన్న టెర్రరిస్టులు మట్టు పెడతానికి పేజర్ వాడి 10 సంవత్సరాల క్రితమే ఈ ఐడియా వచ్చింది వాళ్ళకి. అంటే వాళ్ళు నిత్యావసర వస్తువులు ఏదైనా తీసుకొని, ఈ గ్లాస్ ఆఫ్ వాటర్ని కూడా తీసుకొని ఇజ్రాయలీ స్పై ఏజెన్సీస్ దీంతో ఏ విధంగా దీన్ని ఒక ఆయుధంగా ఉపయోగించి ఎదుటి శత్రువుని చంపొచ్చు అనే చాకచక్యము, తెలివితేటలు, దే ప్లాన్, దే ప్రిపేర్, దే పర్స్పైర్ అండ్ దే ఫైనల్లీ అంటే దే హ్యావ్ ద విల్, దే హ్యావ్ ద స్కిల్ అండ్ దే విల్ గో ఫర్ ద కిల్. దట్స్ వాట్ డెమాన్స్ట్రేటెడ్ ఇన్ ద రీసెంట్ అటాక్స్ ఇన్ లెబనాన్. వరల్డ్ మొత్తం సర్ప్రైజ్ అయింది. పేజర్లు ఇప్పుడు ఎక్కడ వాడుతున్నారు అనేది సర్ప్రైజ్ అయితే. ఇప్పుడు 2010లో మనకి పేజర్లు బాగా ఎక్కువ వాడకం జరిగింది, 2008, 2010 మధ్య, లేకపోతే అంతకు ముందల ఆ పేజర్లను తీసుకొని ఆ పేజర్లో ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ని ఎక్కువగా పెట్టకుండా, తక్కువగా పెట్టకుండా, సరి సమయం అంటే ఈక్వల్ క్వాంటిటీలో పెట్టి అది మళ్ళీ ఎక్కువ దాన్ని స్పెషల్ అపియరెన్స్ ఇస్తే మళ్ళీ అనుమానం వస్తుంది అనే దాని మీద, అది అన్నిటికన్నా ముఖ్యము దీంట్లో మెయిన్ ఫీచర్ ఏంటంటే ఆ పేజర్ని వాడుతున్న టెర్రరిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యూజ్ చేయకపోయినా ఒక పలానా టైంలో అది డిటోనేట్, అది పేలిపోయేలాగా నెంబర్ 1 ఫీచరు. నెంబర్ 2 ఫీచర్ రాజు గారు, అమ్మే కంపెనీకి కూడా తెలియదు. నెంబర్ 3 ఫీచర్ సార్, అన్నిటికన్నా ముఖ్యమైన అంటే పేజర్ వాడుతున్న టెర్రరిస్ట్కి తప్పితే వాళ్ళ భార్య కానీ, వాళ్ళ పిల్లలు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, ఎవరు వాళ్ళ స్నేహితులు కానీ ఎవరి పక్కన ఉన్నా వాళ్ళకి ఎవరికి హామ్ జరగదు. ఓన్లీ పేజర్ వాడుతున్న టెర్రరిస్ట్కి మాత్రమే హామ్ చేసే విధంగా. అంటే ద ఇజ్రాయలీ స్పై ఏజెన్సీ, ద మొసాద్ హ్యాస్ డిజైన్డ్, డెలివర్డ్, కన్సీవ్డ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ ద పేజర్ బాంబ్స్ in such a way that it is going to be targeted killing. Yes, precise targeting. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.